టీమిండియన్ ప్లేయర్స్ టీ20 క్రికెట్ ఫార్మాట్లో డాట్స్ ఆడటమే చాలా నేరం, కానీ అలాంటిది మేడ్ ఇన్ ఓవర్స్ ఆడారు. అది ఎవరో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1 శిఖర్ ధావన్. పెరీరా బౌలింగ్ 2016లో సెకండ్ ఓవర్ మేడ్ ఇన్ ఆడాడు. నెక్స్ట్ కేఎల్ రాహుల్. టీ చతారా బౌలింగ్లో 2016లోనే ఫస్ట్ ఓవరే మేడ్ ఇన్ ఆడాడు. శిఖర్ ధావన్. క్రిస్ మోరిస్ బౌలింగ్లో 2018లో ఫస్ట్ ఓవరే మేడ్ ఇన్ ఆడాడు. రోహిత్ శర్మ. ఓషానే థామస్ బౌలింగ్లో 2018లో ఫస్ట్ ఓవరే మేడ్ ఇన్ ఆడాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ 2021లో శామ్ కరాన్ బౌలింగ్లో ఫస్ట్ ఓవర్ మేడ్ ఇన్. మళ్ళీ నెక్స్ట్ కేఎల్ రాహులే కగీసర్ రబడా బౌలింగ్లో 2022లో ఫస్ట్ ఓవర్ మేడ్ ఇన్. ఆ తర్వాత కేఎల్ రాహుల్ పర్నీల్ బౌలింగ్లో 2022లో ఫస్ట్ ఓవర్ మేడ్ ఇన్. ఆ తర్వాత కూడా కేఎల్ రాహుల్ నగర్వా బౌలింగ్ 2022లో ఫస్ట్ ఓవర్ మేడ్ ఇన్. వరుసగా కేఎల్ రాహులే 5 సార్లు ఉన్నాడు. నెక్స్ట్ శుభ్మన్ గిల్ రజీతా బౌలింగ్లో 2023లో సెకండ్ ఓవర్ మేడ్ ఇన్. సూర్యకుమార్ యాదవ్ శాంతనర్ బౌలింగ్లో 2023లో సిక్స్త్ ఓవర్ మేడ్ ఇన్. ఇషన్ కిషన్ బెహరన్ డ్రూఫ్ బౌలింగ్లో 2023లో సెకండ్ ఓవర్ మేడ్ ఇన్. యశస్వి జైస్వాల్ హార్డీ బౌలింగ్లో 2023లో ఫస్ట్ ఓవర్ మేడ్ ఇన్. శివం దూబే ముజీబర్ రహమాన్ బౌలింగ్లో 2024లో సిక్స్త్ ఓవర్ మేడ్ ఇన్. ధ్రువ్ జురెల్ టీ చతారా బౌలింగ్లో 2024లో సెవెంత్ ఓవర్లో మేడ్ ఇన్. ఇలా చూసుకుంటే టీ చతారాని 2 టైమ్స్ మన ఇండియన్ బ్యాట్స్మెన్స్ని బౌల్దా కొట్టించేసి మేడ్ ఇన్ ఓవర్స్ చేసేసాడు. ఒకసారి కేఎల్ రాహుల్కి మేడ్ ఇన్ చేసేసాడు ఫస్ట్ ఓవర్లోనే, అండ్ అలాగే ధ్రువ్ జురెల్ సెవెంత్ ఓవర్లో మేడ్ ఇన్ చేసేసాడు. కేఎల్ రాహుల్ది 2016 అయితే టీ చతారా బౌలింగ్లో మళ్ళీ 2024లో సెవెంత్ ఓవర్ మేడ్ ఇన్. ఇలా చూసుకుంటూ పోతే టీ20 క్రికెట్ ఫార్మాట్లో డాట్ బాల్స్ ఆడటమే చాలా నేరం అని చెప్తూ ఉంటాడు శ్రేయస్ అయ్యర్. అండ్ అలాగే పెద్ద పెద్ద లెజెండ్స్ కూడా అదే చేస్తారు. కానీ ఇన్నిసార్లు డాట్స్ కాదు, మేడ్ ఇన్ ఓవర్స్ ఆడుకుంటూ వచ్చేసారు. ఇంకా చూసుకుంటే కేఎల్ రాహుల్ అయితే అందరికన్నా చాలా ఎక్కువ సార్లు, వరుసగా 5 సార్లు మేడ్ ఇన్ ఓవర్ చేస్తూనే వస్తున్నాడు. అది కూడా యాజ్ ఏ ఓపెనర్గా దిగుతూ మొట్టమొదటి ఓవర్ని ఇలా మేడ్ ఇన్ చేస్తూ వస్తున్నాడు కేఎల్ రాహుల్ అయితే. ఇంకా చాలామంది ఉన్నారు. రోహిత్ శర్మ, గిల్, సూర్యకుమార్ యాదవ్, ఇషన్ కిషన్, యశస్వి జైస్వాల్, డూబే, ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళల్లో కేఎల్ రాహుల్ ఇన్నిసార్లు ఇలా ఫస్ట్ ఓవర్ మేడ్ ఇన్ చేయడానికి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.